నగరంలోని గద్దలగుంట లాంటి ప్రాంతంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయటం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. గద్దలగుంటలో రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించి మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్ అయిన శ్రీరామ హాస్పిటల్ నుండి డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి, సర్వనేత్రాలయ కంటి హాస్పిటల్ నుండి రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ మానస, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావులతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొని వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో గద్దలగుంట వాసులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. షుగర్ ఉంది అనుకున్న వాళ్ళు చేయించుకుంటారు. టాబ్లెట్స్ పని మీద చేసుకుంటారు అలా పిలవండి. All the best and blessings and welcome, madam. మాకు పక్కన లేనప్పుడు ఊరు లేరు. సార్ ఇవి వాడదాము, ఈ వాడని ఒకసారి హాస్పిటల్ రండి. తద్వారా కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలకి అతీతంగా మన ఈరోజు శాసనసభ్యులు గారు మనకి సర్వీస్ చేస్తున్నారు. గతంలో కూడా 2014-19 నుంచి కానీ అంతకుముందు వారి తాతగారి దగ్గర నుంచి కానీ వారి యొక్క సేవ మన గతంలో ఒక విశేషమైన ప్రతిపత్తికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ స్థానంలో ముఖ్య అంశంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినారు. వారు ఒక గొప్ప మనసులో మనల్ని అందరికీ కూడా ఒక బ్లెస్సింగ్స్ ఇస్తూ మనల్ని ఒక దశ దిశ నిర్దేశం కోసం మనం నడిపించే దానికోసం వారు మన ప్రజాప్రతినిధులుగా మన ముందుకు వచ్చారు. వారితో పాటు అధికారులు కూడా మనకి బ్లెస్సింగ్తో పాటు మనకు సపోర్ట్ ఇస్తారు. ఆ ఉద్దేశంతో మనం ఈ సంస్థ ఏర్పాటు చేసాము. గ్రేట్ అనేది ఒక గద్దలగుంటకే కాదు, ఒంగోలులో ఒక తలమానికంగా ఉండాలని ఒంగోలు ప్రజలందరికీ కూడా విశేష సేవ చేసే సహాయం చేసే ఉద్దేశంతో ఈ గ్రేట్ ఏర్పాటు చేయింది. ఈరోజు గద్దలగుంటలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఇవాళ ఆదివారం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టుకోవటం, సిటిజన్లో వాళ్ళంతా కూడా దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 200 మంది, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ ఇలా అంతా కూడా కలిసి ఒక 300 మంది దాకా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని కూడా ఈ గద్దలగుంటలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా కనీసం 3 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
దానికి మనకి గౌరవ అధ్యక్షులు రామస్వామి గారు, అదేవిధంగా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారు, కోశాధికారి ప్రతాప్ గారు, వీళ్ళంతా కూడా 19 మంది ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో వీళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్గా ఇక్కడ ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా వీళ్ళ భాగస్వాములయ్యి పెద్దలగుంటలో అదివరకు 14-19 టైంలో దగ్గర 8 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఆ రోజుల్లో చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అప్పుడు కూడా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మన రామస్వామి మాస్టర్ గారు కానీ హనుమంతరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ప్రాంతాలలో ఏది చేస్తే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజుల్లో మాకు చెప్పడం వల్ల మేము అన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఇప్పుడే ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా అవుతూ ఉంది. ఇంకొక 15 డేస్ దాంతో మొత్తం కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోతే అన్ని డివిజన్స్లోకి మేము కూడా వెళ్తాం. ఈరోజు ఉండే ఎంప్లాయీస్ తోటి అదేవిధంగా ఇక్కడ ఉండే అందరితోటి కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఏ అయితే సమస్యలు ఆగిపోయినాయో ఈ 5 సంవత్సరాల్లో పాత 5 సంవత్సరాల్లో ఏదైతే ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కార్యక్రమాలు కూడా చేపడతాం. తప్పకుండా కూడా ఏదైతే ఒక నమ్మకం మీద ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని అందరూ కూడా గెలిపించారో తప్పకుండా మా వంతు మేము కృషి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు మనకి శ్రీరామ్ హాస్పిటల్స్ మనకి అధినేత మన డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు కానీ అదేవిధంగా డాక్టర్ శాంతికుమారి గారు కానీ వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తా వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఈరోజు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి టెస్టులు చేయటం కానీ ఇలాంటిది ఒక మంచి కార్యక్రమంలో మన డాక్టర్ గారు కూడా చేయించినందుకు తప్పకుండా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జరగాలి. మొన్న కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ ఆ రోజు ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని కూడా చెప్పాం. ఇట్లా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే కూడా ఇబ్బందులు ఉన్నాయో దానికి ప్రతి 3 నెలలకి ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెట్టే విధంగా కూడా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా కలిసి మీరు గద్దలగుంట్లో పెట్టుకొని నన్ను కూడా ఒకసారి అందరినీ కూడా కలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటివి చేసుకుంటా అందరూ కూడా ఈరోజు మెడికల్ క్యాంప్తో పాటు కూడా అందరూ కూడా కలయిక ఒకటి ఇక్కడ ఆదివారం పూట పెద్దలంతా కూడా కలుసుకోవటం, కాసేపు కూర్చోవటం, మాట్లాడుకోవటం, ఇది ఒక మంచి వాతావరణం. హెల్త్తో పాటు అన్ని విధాలుగా కూడా చర్చల్లో కూడా జరిగే విధంగా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్ని డివిజన్స్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన డాక్టర్ గారికి కానీ అదేవిధంగా ఈ మన రామస్వామి మాస్టర్ గారికి అదేవిధంగా హనుమంతరావు గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం గ్రేట్ ఆధ్వర్యంలో మన గద్దలగుంట రామాలయంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ ఉచిత వైద్య శిబిరంలో మనం గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక 15 డిపార్ట్మెంట్ల నుంచి అంటే ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, పల్మనాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్ ఇలాంటి అన్ని 15 డిపార్ట్మెంట్ల ద్వారాను ఈరోజు గద్దలగుంటలో మనం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో రొటీన్ చెకప్స్తో పాటు ఈసీజీ పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఈ హీమోగ్లోబిన్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాము. అలా కాకుండా మేము ప్రతి నెల మొదటి గురువారం 2009 నుంచి ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అందరికీ కావాల్సిన అందరూ కూడా గర్భిణీ స్త్రీల స్కానింగ్ పరీక్ష, బిఎండి టెస్టు, థైరాయిడ్ టెస్టు, ఈసీజీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లాంటివన్నీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాము. ఈ సర్వీసులన్నీ కూడాను ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పని కోరుకుంటూ నాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ వారికి అలాగే మన ప్రీతమ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారికి మన గ్రేట్ సభ్యులందరూ కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతోటి గ్రేట్ ముందుకు రావాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గ్రేట్ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జనార్దన్ గారు మరియు ఎంపీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మరియు దీనికి ఆర్గనైజేషన్గా కొల్లా హనుమంతరావు గారు,
ప్లస్ మన చిట్టం వెంకటేశ్వర గారు, తోట రామస్వామి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్స్ అందరూ 10 మంది డాక్టర్స్ అందరూ ఒంగోలు పట్టణంలో ముఖ్యమైన డాక్టర్స్ అందరూ వచ్చి అందరికీ వైద్య సేవలు సలహాలు ఇచ్చి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని మంచిగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం గ్రేట్ ఆధ్వర్యంలో గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా వైద్య శిబిరానికి మేము ఆశించిన విధంగా అనేక మంది వచ్చి వారు ఈ సేవల్ని బాగా వినియోగించుకున్నారు. అందువల్ల ముందుగా అటెండ్ అయినటువంటి పేషెంట్లు, ఇతర శ్రేయోభిలాషులు అందరికీ మా ధన్యవాదాలు. అనివార్య కారణాల వల్ల అతిథులు రావటం ఇంకా ఆలస్యం అవుతున్నది కాబట్టి అసలు ప్రోగ్రాం ఇంకా ముందుంది. ఈలోపు అందరినీ టైం సేవింగ్ కోసం ముఖ్యంగా, ఎందుకంటే డాక్టర్స్ బృందం మార్నింగ్ 8:30 నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి ఈలోపు సేవలు వాళ్ళ ద్వారా జరుగుతూ ఉన్నాయి. అది కేవలం అతిథుల కోసం వెయిట్ చేసి మిగతా ప్రోగ్రాం మేము చేస్తున్నాము. మన మిగతా వారు చెప్పినట్టుగా ఈ గ్రేట్ ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రామ్స్ జరుపుకున్నాము. వీటన్నిటికి కూడా అందరి సహాయ సహకారాలు మేము అందిస్తున్నాం. ముఖ్యంగా ఇదంతా కూడా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్తో జరిగినటువంటి డాక్టర్ గారి సేవలు అవన్నీ ఉచితం. ఈ మందుల పంపిణీ ఇవన్నీ కూడా ఈ మన గ్రేట్ ఆధ్వర్యంలో ఉచితంగా అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్ వారు ఇందాక అనౌన్స్ చేశారు, ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు 1 నెల పాటు ఉచితంగా వాళ్ళు కన్సల్టేషన్కి వెళ్తే శ్రీరామ హాస్పిటల్ కానీ సర్వ నేత్రాలయ హాస్పిటల్కి కానీ వెళ్తే ఈ ఓపీలు తీసుకొని 4 రోజుల పాటు వాళ్ళు ఉచితంగా సేవలు అందిస్తారు, కన్సల్టేషన్ సేవలు. కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.